మరికొన్ని గంటల్లోనే మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగగా జార్ఖండ్లోని 81 స్థానాలకు అదే రోజు పోలింగ్ జరిగింది. ఫలితాలు రేపు ప్రకటించనుంది ఈసీ. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు అంచనా వేయగా, మెజార్టీ పోల్స్ మాత్రం ఇరు వర్గాల మధ్య గట్టి పోటీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాయి. రిజల్ట్స్ ఇంకా రాకముందే ఆయా పార్టీలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నాయి. హస్తో నేతలు గెలుపు మాదే, ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది మేమే అన్న ధీమాతో ఉన్నారు. ये चुनाव के रिजल्ट देखिए, कल चुनाव की गिनती है। हमको विश्वास है कि महाविकास अघाड़ी की सरकार बनेगा, हमारे पूरा बहुमत मिल जाएगा। जो पिछले पार्लियामेंट के चुनाव में भी ये दिखा, लोगों ने पूरा विश्वास महाविकास अघाड़ी के ऊपर दिया है। उसी तरह हमारे सरकार बनने की संभावना है। कितना सीट से एक्सपेक्ट करते हैं? सरकार बनने की सीट मिलेगी। ఇక జార్ఖండ్లో మొత్తం 81 స్థానాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ, ఏజేఎస్యూ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇక విపక్ష కూటమి తరపున జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మరో కూటమిగా పోటీ చేశాయి. ఇక్కడ కూడా చాలా సర్వేలు ఎన్డీఏకు పట్టం కట్టగా మరో కొన్ని ఇండియాకు జైకొట్టాయి. కానీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనేది మాత్రం రేపు సాయంత్రంతో తేలనుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఇటు ముంబై నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ గణేష్, మరికొన్ని గంటల్లోనే ఈ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరికి ఈసారి ఎన్నికల్లో అధికంగా ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తుందంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎస్ రత్న, ఇప్పుడు టోటల్గా మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా జరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా 65% పోలింగ్ కావడంతో ఒక పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలబోతున్నాయి. అటు రెండు కూటములుగా, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిగా రెండు కూటములు బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే టోటల్గా రెండు పార్టీలకి వచ్చిన అనేక ఎగ్జిట్ పోల్స్లో ఎవరు కూడా ఎలాంటి ఫలితాలు తేల్చలేకపోయారు. కొంత ఎడ్జు అంటే ఏదైతే మహాయుతకి ఇచ్చినా దాదాపుగా మహావికాస్ అఘాడీకి సంబంధించి చాలా వరకు ఆ ఫలితాలు కూడా బాగుంటాయనేది విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే స్థానికంగా వచ్చిన తర్వాత బిగ్ టీవీ టీం ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మందిని విచారించింది, అనేక మంది ఏ విధంగా ఉంటాయి ఫలితాలు తెలుసుకుంది. ఈ నేపథ్యంలో ఒక టగ్ ఆఫ్ వార్గా ఉంటుందనేది మనకి స్పష్టమవుతుంది. మనం ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం, అంటే మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం తిలక్ భవన్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి తిలక్ భవన్ దగ్గర ఉండే వాతావరణం చూడొచ్చు. అనేక మంది ఇప్పటికే ముఖ్య నాయకులందరూ ఎక్కడికెక్కడికే వెళ్ళారు. మనం చూస్తున్నాం, పోలీసు పహారా ఏర్పాటు చేశారు ఇక్కడ. అంటే తిలక్ భవన్ అనేది కీలకంగా మనకి గాంధీ భవన్ ఎలాంటిదో అక్కడ తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ తిలక్ భవన్ అత్యంత కీలకంగా కనిపిస్తుంది. ఈ భవన్ దగ్గర పోలీసులు ఇప్పటికే కాపలా ఉంచారు. అంటే ప్రధాన కార్యాలయాలన్నీ కూడా, అంటే మహారాష్ట్రకు సంబంధించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తిలక్ భవన్ ఇక్కడ ఉంటే, మరోవైపు శివసేనకు సంబంధించిన కార్యాలయము మనకి సేనాభవన్ అనేది కనిపిస్తోంది. సేనాభవన్ దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. తర్వాత బీజేపీకి సంబంధించి నారిమన్ పాయింట్ దగ్గర, అంటే ఎల్ఐసి భవన్ అంటారు, ఎల్ఐసి భవన్ది
అంటే ఎక్కడైతే సెక్రటేరియట్ మంత్రాలయం ఉందో మంత్రాలయం దగ్గర ఈ ప్రధాన కార్యాలయం అన్ని కార్యాలయాల దగ్గర కూడా ఇదే ఉత్కంఠ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఒక్కసారి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉండే ఇక్కడ లోకల్ నాయకులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఇక్కడ నుంచి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అనేక తర్జన భర్జనలు చేస్తున్నారు. అందులో ఒక్కసారి మన కెమెరా పర్సన్ రాజు జూమ్ చేసి చూపిస్తే మనకి రమేష్ ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహారాష్ట్రకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకి దృశ్యాల్లో మనకి కనిపిస్తున్నా మనం చూస్తున్నాం. ఎందుకంటే రమేష్ చెన్నితాల ఈ మహారాష్ట్ర ఎన్నికలు సంబంధించిన కాంగ్రెస్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఎన్నికల కమిటీకి ఆయన ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉండి ఆయన ఈ పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. దాదాపుగా ఆయన బిగ్ టీవీతో మాట్లాడారు. బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా విజయం కాంగ్రెస్కి వస్తుందనేది ఒక ధీమా అయితే వ్యక్తం చేశారు. అయితే ఎన్ని సీట్లు అనేది తాను ఫలితాలు చెప్పలేను, కానీ ఖచ్చితంగా పార్టీ ఏదైతే కూటమి ఉందో, అంటే ఇప్పుడు 2 కూటమిలుగా పోటీ చేస్తున్నారు కాబట్టి 2 కూటమిల్లోన మహా వికాస్ అఘాడీ ఏదైతే కూటమి ఉందో, ఇండియా కూటమిగా కాంగ్రెస్, శివసేన అంటే ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన ఒక కూటమిగా ఉంది. అలాగే ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ కూడా ఈ వర్గంలో ఉన్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందింది, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందింది. ఈ 3 పార్టీల కూటమి ఖచ్చితంగా ఇక్కడ మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందనేది మనకి రమేష్ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికల కమిటీ చైర్మన్గా కాంగ్రెస్కి ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాం దృశ్యాలు. ఆయన ఇప్పుడే ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు, మనతో మాట్లాడారు కూడా. ఆయన ఇప్పుడే మూవైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకా టోటల్గా కాంగ్రెస్ కార్యాలయం దగ్గర హడావిడితో పాటు అన్ని కార్యాలయాల వద్ద కూడా ఇదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు మహాయుతి కూటమి అంటే బీజేపీ, శివసేన అంటే ప్రస్తుతం సీఎంగా ఉన్న షిండే కూటమిగా ఉన్నారు శివసేనకి ఆయన వర్గం. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా ఈ మూడు కనిపిస్తుంది. మనం టోటల్గా ఇవన్నీ చూస్తున్న తర్వాత ఒక టగ్ ఆఫ్ వార్ అనేది మనకి కనిపిస్తుంది. టోటల్గా మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అనేది వెళ్తున్నారు. రమేష్ది మనకి విష్ చేస్తున్నారు. ఖచ్చితంగా విజయం మాదే అనేది అంతకుముందు కూడా చెప్పారు ఆయన మనకి టీవీ ముందు వచ్చినప్పుడు. అంటే టోటల్గా 2 పార్టీలకు సంబంధించి 2 కూటమిలకు సంబంధించి కూడా టోటల్గా విజయం మాదే అనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఒకంత ధీమాగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మొన్న కొంత కాంగ్రెస్ ఛానల్లో కొంత లోటు కనిపించినా ఈరోజు అంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళంతా అంచనాలు వేశామనేది ఈ రోజంతా అనేక మందితో చర్చలు సాగించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందనేది వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో 65% అనేది నమోదు కావడం, అర్బన్లో ముంబై కావచ్చు లేకపోతే తానే కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో చాలా తక్కువగానే పోలింగ్ నమోదైనా మిగతా రూరల్ ప్రాంతాల్లో సంబంధించి అత్యంత ఎక్కువగా అంటే దాదాపు మనకి 65 నుంచి దాదాపు 76% వరకు పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ అనుకుంటుందో ఆ కూటమికి విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడ లోకల్గా ఎవరైతే ఒక పార్టీ ఉంటుందో, పరిపాలన ఉంటుందో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందనే ఒక విధానం అయితే వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ అంచనాలని వేసుకుంటూ ఇప్పుడు బేరీజు వేసుకుంటూ ఇక్కడ కూడా ఎక్కువ నమోదైంది. కాబట్టి పోలింగ్ శాతం ఖచ్చితంగా ఇప్పుడున్న ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యతిరేకత దీని మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమికి ఉన్న ఇండియా కూటమికి విజయం వస్తుందనేది ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మరికొద్ది గంటల్లోనే అంటే రేపు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రేపు 11 గంటలకి ఒక టోటల్గా పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు విజయ అవకాశాలు ఎవరికనేది తేలే అవకాశం ఉంది. బిగ్ టీవీ ఎప్పటికప్పుడు ఇక్కడ మహారాష్ట్ర చేరుకున్న మన బిగ్ టీవీ టీం ఎప్పటికప్పుడు మనం ఒక అంచనాలని అంటే పోలింగ్కి సంబంధించి కౌంటింగ్కి సంబంధించిన అంచనాలను ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తాం. ఎందుకంటే పూర్తిగా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏకైక ఛానల్గా బిగ్ టీవీ ఇక్కడ చేరుకొని ఇప్పటికే కొన్ని అంచనాలతోని అనేక విశ్లేషణలు చేసింది. రేపు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీలో కంటిన్యూగా మనం దీని విశ్లేషణలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ గణేష్, ఇప్పటికే మహాయుతి, మహా వికాస్ 2 పార్టీలకి సంబంధించి సర్వేలు వెలువడడం కూడా మనం చూస్తున్నాం. రేపు తేలిపోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమం, రేపు ఫలితాలు వెలువడనున్న క్రమంలో మరి ఇప్పుడు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ ఎటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తుంది ఈసీ?
ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వరకు భద్రత అనేది అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు ఎన్నికల కమిషన్ దీన్ని. ఎందుకంటే రెండు పార్టీలు అంటే మహాయుత కావచ్చు, లేకపోతే మహా వికాస అఘాడీ కావచ్చు, ఈ రెండు పార్టీలు రెండు కూటమిలు కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నాయి. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తున్న ఏదైతే ఉందో, మరోవైపు శివసేనలో రెండు వర్గాలుగా ఇప్పుడు పోటీ చేస్తున్నాయి, మరి ఎన్సీపీలో రెండు వర్గాలుగా పోటీ చేస్తున్నాయి. అంటే శివసేన ఎన్సీపీలో రెండు వర్గాలు విడిపోయి కాంగ్రెస్ మరియు బీజేపీతో కూటమిలు కట్టి చేస్తున్న ఎన్నికలు కాబట్టి ఎవరికి వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఓటింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది కాబట్టి ఈ కౌంటింగ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే కౌంటింగ్కి సంబంధించి అనేక ప్రాంతాల్లోనే దీనికి సంబంధించి చేశారు. దాదాపు 9 కోట్లకు పైగా ఏదైతే ఓటర్లు ఉన్నారో వీటికి సంబంధించిన 76% వరకు ఓటింగ్ నమోదైందని చాలా ప్రాంతాల్లో చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ పకడ్బందీగా చేసింది. మరోవైపు ట్రాఫిక్ మళ్లింపులు అనేవి అనేక చోట్ల చేశారు. ఉదాహరణకి మనం ఇక్కడ ఉన్న ఏదైతే తిలక్ భవన్ నుంచి మనం ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళడం కోసం దాదాపుగా ఒక 40 నిమిషాలు చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు, కొన్ని ప్రాంతాల్లో 1 వే ట్రాఫిక్ పెట్టారు. అంటే ముంబై అంటేనే అత్యధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతంగా మనం చూస్తున్నాం. అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలోన పూర్తిగా అనేక చోట్ల అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు తిలక్ భవన్ కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు ఉండే ప్రాంతాల్లోన పోలీసు పహారా ఇప్పటికే ఈ రాత్రి నుంచే ప్రారంభమైంది. ఎన్నికలు కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే దీంతోనే ప్రభుత్వం మరోవైపు అన్ని ఏర్పాట్లను చేసింది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ గణేష్.